సో హాయ్ అండి అందరికీ. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. సో టుడే టాపిక్ వచ్చేసి ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫర్ టీఎస్ సెట్ ఎగ్జామ్. మెయిన్లీ వీఆర్ కవరింగ్ ఫర్ టీఎస్ సెట్ ఎగ్జామ్. ఈరోజు ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం ఫర్ చాప్టర్ వైజ్. దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ వీడియోలో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చేద్దాం అండ్ తర్వాత చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ దీంట్లో వచ్చేసి స్టీరియోకెమిస్ట్రీ అండి. స్టీరియోకెమిస్ట్రీ అండ్ నెక్స్ట్ది కన్ఫర్మేషనల్ ఎనాలిసిస్. దీనిలో ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తున్నాం, ఫస్ట్ అయితే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ ఆర్ రియేజెంట్స్. నెక్స్ట్ నేమ్డ్ రియాక్షన్స్, కొన్ని ఇంపార్టెంట్ రియాక్షన్స్ దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్. దీంట్లో మెయిన్లీ పిరోల్, ఫురాన్, థయోఫిన్, నెక్స్ట్ వచ్చేసి క్వినోలిన్, ఐసోక్వినోలిన్, నెక్స్ట్ ఇండోల్ అండి. వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. నేను వేరే వాటిని చూడొద్దు అంటలేదు, బట్ టైం లేకపోతే వీటిని మాత్రం చూడండి. అట్లీస్ట్ ప్రిపేరింగ్ సింథసిస్ ఆఫ్ వీటిని మాత్రం చూడండి, స్టెప్స్, నేమ్స్. ఓకే, యా. నెక్స్ట్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్లో మెయిన్ వచ్చేసి గ్లూకోజ్, ఫ్రక్టోజ్. దీంట్లో మనకి 2-3 టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయండి. మెయిన్లీ N2 అంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ టు N+1 అండ్ డిగ్రేడేషన్ కూడా ఉంటుంది, N2 N-1 ఇలాంటివి. నెక్స్ట్ ఇంకా కొన్ని టర్మ్స్ ఉంటాయి, యానోమర్స్, ఎపైమర్స్, ఇలాంటి టర్మ్స్. ఓకే. నెక్స్ట్ టోలెన్స్ టెస్ట్, వీటి రియేజెంట్స్, హెల్లింగ్ టెస్ట్. ఓకే, ఇలాంటివి. అండ్ మనం HiO4ని కూడా దీంట్లో యూజ్ చేస్తాం. ఓకేనా, యా, ఫర్ ఆక్సిడేషన్ పర్పస్. నెక్స్ట్ వచ్చేసి ఆల్కలైడ్స్ అండి, నథింగ్ బట్ న్యాచురల్ ప్రొడక్ట్స్ నుంచివి. ఓకేనా, ఆల్కలైడ్స్ ఓన్లీ. ఇంకా దీంట్లో ఫోటోకెమిస్ట్రీలో మెయిన్లీ వీఆర్ ఫోకసింగ్ ఆన్ జెబ్లన్స్కీ డయాగ్రామ్. దీంట్లో నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ పడ్డాయండి సిఎస్ఆర్లో కూడా. మీరు దీన్ని అయితే పక్క చూడండి. రేడియేటివ్ అండ్ నాన్ రేడియేటివ్ ట్రాన్సిషన్స్ మీద ఉంటుంది. నెక్స్ట్ ప్యాటర్న్ బుచ్చి, నెక్స్ట్ నారిష్ టైప్ 1, నారిష్ టైప్ 2. ఇఫ్ పాసిబుల్ ఉంటే బాటన్ రియాక్షన్ కూడా చూడండి, లేకపోతే ప్యాటర్న్ బుచ్చి, నారిష్ టైప్ 1, నారిష్ టైప్ 2 వరకు అయితే కవర్ చేయండి. బాటన్ రియాక్షన్ కూడా చూడండి. నెక్స్ట్ ఇంకేమున్నాయండి, ఆక్సిడేషన్ రియేజెంట్స్. దీంట్లో మెయిన్ వచ్చేసి క్రోమియం కాంపౌండ్స్, క్రోమియంలో చాలా ఉంటాయి, జోన్స్, సాక్రేట్స్, కోలిన్స్, అవన్నీ. నెక్స్ట్ స్వర్ణ, నెక్స్ట్ వచ్చేసి HiO4. నేను ఇంపార్టెంట్ చెప్తున్నా, ఇంకా తర్వాత ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మోస్ట్లీ ఈ వీక్ అంతా నేను వీటి మీదనే వర్క్ చేస్తాను అండి, ఆర్గానిక్ మీద, సో దట్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా, యా. నెక్స్ట్ స్లైడ్లో వచ్చేసి రిడక్షన్ రియాక్షన్స్లో మెయిన్ LAH, లిథియం అల్యూమినియం హైడ్రైడ్, NaBH4 అండ్ అల్యూమినియం H3, NaCnBH3, సోడియం సైనోబోరోహైడ్రేట్. ఓకే, యా. నెక్స్ట్ ఇంకా ఏముంటాయండి, NBCl లిథియం, నెక్స్ట్ LDA, లిథియం డయాసోప్రోపైల్ ఎమిన్. ఇంకా నెక్స్ట్ ఓకే, డైబల్ H. వీటి మీద క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా, యా. నెక్స్ట్ టాపిక్స్ వచ్చేసి మాలిక్యులర్ రీఅరేంజ్మెంట్స్ అండి. ఇదేంటి సార్ అన్ని టాపిక్స్ చెప్తున్నాడు అని ఏమి అనుకోకండి, ఎందుకంటే అట్లీస్ట్ ఫస్ట్ పైన చూసుకోవాలి, దెన్ ఆఫ్టర్ మనం డీప్గా వెళ్ళాలి. దీంట్లో ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ ఆన్ కార్బన్ అండ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. కార్బన్లో వచ్చేసి ఫస్ట్ పినకోలోన్, వ్యాగ్నర్ మీర్విన్, సారీ ఇది మీర్విన్, ఇక్కడ వోల్ఫ్. ఓకే, యా. నెక్స్ట్ దాంట్లో నైట్రోజన్కి ఇది ఫస్ట్, ఇది హఫమన్ బ్రోమైడ్ రియాక్షన్, నథింగ్ బట్ అమైడ్స్ టు ఎమిన్ అండి. సెకండ్ వన్
Curtis rearrangement. Next, Lawson rearrangement. Okay, fourth one Smith. Fifth one Beckman. ఓకే, దీంట్లో ఆక్సిజన్లో మెయిన్లో వచ్చేసి వీఆర్ డిస్కసింగ్ అబౌట్ బేర్ విల్లిగర్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, దీంట్లో పెరాసిడ్స్ యూజ్ చేస్తాం లైక్ ఎంసీపీబీఏ కానీ, ఓకేనా, అలాంటివి. బేర్ విల్లిగర్ ఆక్సిడేషన్ చాలా ఇంపార్టెంట్ రియాక్షన్ అండి ఇది ఫ్రమ్ ఆక్సిడేషన్స్. నెక్స్ట్ డార్కిన్స్ రియాక్షన్. ఓకేనా, యా, ఇవి సరిపోతాయండి దీంట్లో. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇంకా పెరిసైక్లిక్ రియాక్షన్స్ అండి. పెరిసైక్లిక్లో నేను నేమ్డ్ రియాక్షన్ చెప్తాను, మిగతా మీకు టైం ఉంటే ఎక్కువ కవర్ చేయండి. దీంట్లో క్లైసిన్ రీఅరేంజ్మెంట్, క్లైసిన్ కండెన్సేషన్. నెక్స్ట్ దీంట్లో లైక్ క్లైసిన్ రీఅరేంజ్మెంట్ కూడా ఉంటుంది. 1,3 ఇది డైరెక్ట్ ఆప్షన్స్లో కూడా వస్తుందండి బ్రాకెట్స్లో, లైక్ క్లైసిన్ రీఅరేంజ్మెంట్ ఎలా ఉంటుందని. నెక్స్ట్ కోప్ రీఅరేంజ్మెంట్ 3,3 నథింగ్ బట్ 3,3 సిగ్మాట్రోపిక్ రీఅరేంజ్మెంట్స్ ఇవి. ఓకేనా, ఇవి కూడా సిగ్మాట్రోపిక్. నెక్స్ట్ ఓకేనా, మోస్ట్లీ ఇవండి. ఇంకా మనం ఏమేమి కవర్ చేద్దామంటే దీంట్లో ఓఎంసీలో కొన్ని డిస్కస్ చేద్దాము, రైట్. ఓఎంసీ ఈరోజు ఓఎంసీలో అసలు ఏమేమి మెటల్స్ ఎక్కువ ఉంటాయి? మెగ్నీషియం RMgX, ఓకే, కాపర్ R2CI Li గిల్మన్ రియేజెంట్, ఓకే, గిల్మన్ రియేజెంట్. నెక్స్ట్ లిథియంకి వచ్చేసి మనం జనరల్గా LDA యూజ్ చేస్తాం కదా, LDS లిథియం డయాసోప్రొపైల్ ఎమిన్. నెక్స్ట్ టిన్కి ఇది N-బ్యూటైల్ టెర్షియర్ ఇది హైడ్రైడ్. దీంట్లో ఏంటి అంటే రాడికల్ ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది యూజింగ్ AIBN. ఓకే, AIBN అంటే ఐసోబ్యూటైల్ నైట్రైల్. ఓకేనా, యా. నెక్స్ట్ ఇంకా చాలా ఉంటాయి దీంట్లో, ఫస్ట్ జెంట్లో కొన్ని డిస్కస్ చేస్తున్నాం. జింక్ రిఫ్రోమాట్స్కి రియాక్షన్లో యూజ్ చేస్తాం, రిఫ్రోమాట్స్కి రియాక్షన్. ఇంకా చాలా ఉంటాయి, బట్ ఇన్ డీటెయిల్ టాపిక్స్ వెళ్ళినప్పుడు నేను డిస్కస్ చేస్తాను. ఓకేనా, ఇన్ డీటెయిల్గా మనం వెళ్ళినప్పుడు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మనకి ఆర్గానిక్లో బైసైక్లో కాంపౌండ్ నామెన్క్లేచర్ రావచ్చండి. బైసైక్లో కాంపౌండ్ నామెన్క్లేచర్, ఓకే, యా. నెక్స్ట్ ఇంకా వచ్చేసి స్పైరో కాంపౌండ్స్ నామెన్క్లేచర్ కూడా రావచ్చు, స్పైరో కాంపౌండ్స్. ఇంకా లైక్ స్టీరియోకెమిస్ట్రీలోనే ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ మీద రావచ్చు. సో దీనికి మనం వెడ్జ్ షేప్డ్, ఓకేనా, యా. దీంట్లో మనకి అబోవ్ ద ప్లేన్, బిలో ద ప్లేన్ ఇవి యూజ్ చేస్తాం నెక్స్ట్ ఆర్ఎస్ కాన్ఫిగరేషన్కి. నెక్స్ట్ దీంట్లోనే మనకి లైక్ ఆట్రోపైసోమెరిజం అని ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్, కొద్దిగా చూసుకోండి. ఆట్రోపైసోమెరిజం, ఆన్సా కాంపౌండ్స్. నెక్స్ట్ ఇంకొచ్చేసి స్పైరో కాంపౌండ్స్ దీంట్లోనే, ఓకేనా, యా. నెక్స్ట్ కన్ఫర్మేషన్లో కూడా మోస్ట్లీ మనకి స్పెసిఫైడ్గా ఉన్నాయండి కొన్ని, ఏంటంటే డైహైడ్రాక్సీ కానీ డైహాలో కాంపౌండ్స్ అని. కన్ఫర్మేషన్ నథింగ్ బట్ CC బాండ్ రొటేషన్, రైట్. ఓకే, మనం జనరల్గా ఇలా ఎగ్జిబిట్ చేస్తాము. ఇక్కడ ఒక కార్బన్ అండ్ బ్యాక్ సైడ్ ఒక కార్బన్, రైట్. 1 2 3 ఈ ఫస్ట్ కార్బన్వి, నెక్స్ట్ సెకండ్ కార్బన్వి ఇలా, రైట్. నెక్స్ట్ డైహైడ్రాక్సీ, డైహాలో, నెక్స్ట్ హాలో ఎమైన్, హాలో హైడ్రాక్సో, ఓకే, యా. ఇంకా కొన్ని లైక్ కార్బోనిల్ కాంపౌండ్స్ మీద కూడా మనకు క్వశ్చన్స్ వస్తున్నాయండి దీంట్లో. కార్బోనిల్ కాంపౌండ్స్ లైక్ హాల్డిహైడ్ కానీ ఇవి చూసుకోండి మోస్ట్లీ, రైట్. నెక్స్ట్ స్లైడ్లో వచ్చేసి దేని గురించి డిస్కస్ చేద్దామంటే, జస్ట్ మినిట్, యా. ఇవన్నీ ఓకే అయితే మనకి NMR నుంచి ఎవ్రీ టైం NMR IR మెయిన్లీ ఫోకసింగ్ ఫర్ ఆర్గానిక్.
నెంబర్ నుంచి ఎవ్రీ టైమ్ వీఆర్ గెటింగ్ 3 to 4 క్వశ్చన్స్ అండి. సో మనం ఆర్గానిక్ ఎన్ఎంఆర్ చేసేస్తే ఆర్గానిక్ చేసానన్న ఫీలింగ్ వస్తుంది. సో దీంట్లో తెలుసు కదా మనకి ఒక ఆరోమాటిక్ అయితే 6 to 8 వస్తుంది. అలిఫాటిక్ అయితే ఎంత వస్తుంది జనరల్గా 1 to 4 రేంజ్. ఆక్సిజన్ పక్కన నైట్రోజన్ పక్కన ఉంటే ఇక్కడ 3.9 నుంచి 4 మధ్యలో ఉంటుంది. నైట్రోజన్ పక్కన ఉంటే 3.2 నుంచి 3.5 వరకు అట్లా. కెమికల్ షిఫ్ట్స్ అండి నేను చెప్పేది. ప్రోటాన్స్ వీటి పక్కన ఉంటాయి. నెక్స్ట్ ఎవ్రీ టైం కార్బన్ పక్కన ఉన్న దాని మీద డిపెండ్ అవుతుంది. ఓకే, ఇది ఈ H2 అనేది క్వార్టెడ్గా వస్తుంది, ఇది ట్రిప్లెట్గా వస్తుంది. రైట్, డిపెండ్స్ ఆన్ నైబరింగ్ ప్రోటాన్ ఎన్విరాన్మెంట్. ఓకే, యా. అండ్ మనకి ఆల్కలైడ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ టాపిక్స్ అయితే చూడండి. నేను ఈ వీడియోలో జస్ట్ ఏంటంటే లైక్ పైన అన్ని కవర్ చేసి ఏ టాపిక్స్ మెయిన్ ఇంపార్టెంటో అవి కవర్ చేద్దాం అనుకున్నా, అంతే. నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాము. దెన్ ఆఫ్టర్ విల్ లుక్ టాపిక్ వైజ్. అండ్ నేను మోస్ట్లీ ఈ వీక్ అంతా వర్క్ చేస్తానండి ఆర్గానిక్ మీద, ఎందుకంటే మీకు హెల్ప్ కావడానికి. ఓకేనా? యా, థ్యాంక్ యూ అండి. రైట్, సో చూస్తూ ఉండండి, నేను కూడా హెల్ప్ చేస్తాను. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. రైట్, యా, థ్యాంక్ యూ అండి.